హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజున వ్లాగ్ అండి. సో, కొంచెం లేట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా వెడ్నెస్‌డే రోజు మార్నింగ్ 6కి అయితే నేను ఇంటి ముందైతే ఈ విధంగా 3 చుక్కలతో ఆహ్, 3 వచ్చే వరకు ముగ్గైతే పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి ముగ్గైతే. ఎవరైనా బిగినర్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు పెట్టేసుకోవచ్చండి. ముగ్గైతే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఫైనల్లీ నాకైతే బయట ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఈ ముగ్గు మీలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఇంకా ముగ్గైతే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ వీడియోలో చూసే కంటే రియల్‌గా చూస్తే ఇంకా బాగుందండి నా ముగ్గనేది. సో, రోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఏం చేస్తున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో, మా పిల్లలకి కొంచెం దగ్గు, జలుబు బాగా ఎక్కువగా ఉన్నాయండి. సో, అందుకని చెప్పేసి ఇక్కడ హనీని లెమన్ జ్యూస్ కలిపి వాటర్‌లో అయితే హాట్ వాటర్‌లో కలిపేసి ఇస్తున్నానండి ఇక్కడ. ఇంకా ఒక టీ గ్లాస్‌కి ఇది ఇస్తుంటే కొంచెం దగ్గు, జలుబు అనేది అంటే కొంచెం కాఫ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అవన్నీ తగ్గుతాయని చెప్పేసి నేనైతే ఒక టీ గ్లాస్‌కి అయితేనే ఇస్తున్నాను. మనం మెడిసిన్ అనేది కొంచెం తాగితేనే బాగా ఫలితం ఉంటుంది కదా! ఎక్కువ తాగితే అది కొంచెం బాగోదు కదా అని ఇక్కడ నేనైతే ఒక గ్లాస్‌కి అయితే కలిపేసి మా బాబుకైతే ఇచ్చేస్తున్నానండి. మా చిన్న బాబుకి, పెద్ద బాబుకి కూడా ఇస్తున్నాను. వాటర్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇంకండి అలాగే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే పెడుతున్నానండి. ఇంకా అందరంకి బాయిల్డ్ ఎగ్స్ కలిపి ఉడకబెట్టేసాను. అండ్ అలాగే కొంచెం రాగి జావ అయితే కాస్తున్నానండి. మల్టీ విటమిన్ రాగి పిండి అండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిండి కూడా బావుంటుంది. ఇంకా ఇక్కడ నేను అందరికీ ఒక ఎగ్ అండ్ అలాగే ఒక గ్లాసు రాగి పిండి ఇచ్చేస్తున్నాను. ఇదేనండి ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇంకా ఎగ్స్ మీద కొంచెం ఉట్టిగా తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలకైతే ఇలాగా కొంచెం సాల్టు, కొంచెం ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా మాట్లాడకుండా అయితే తినేస్తారని చెప్పేసి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి ఇచ్చేసానండి. ఇంకా లంచ్‌లోకి వచ్చేసి ఏం చేస్తున్నానో చూసేద్దాం. ఇక్కడ లంచ్‌లోకొచ్చేసి నేనైతే మొన్న సండే నైట్ అయితే చికెన్ తీసుకొచ్చారండి. అంతా వండలేదు. కొంచెం అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుంచాను. ఇక్కడ ఎటు కాకుండా ఉంటుందని చెప్పేసి గ్రేవీ కావాలి కదా! పిల్లలు, మా హస్బెండ్‌కి అందరికీ సరిపోవాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ టమాటా అవన్నీ వేసేసి ఫుల్‌గా గ్రేవీ వచ్చేలాగా టేస్ట్ అయిన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు వేయటం వల్ల మనకి కూర అనేది టేస్ట్ ఉంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదా! ఇక్కడ ఇదిగోండి ఒక పావు కేజీకి ఉంటుందేమో ఈ చికెను. సో, అది మాత్రమే నేను ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే మళ్ళీ చిక్కుడుగాయలు ఉంటే అవి కూడా కుక్కర్‌లో పెట్టేసి వండేసానండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే కొంచెమే కదా అని చెప్పేసి సరిపోదు కదా అని మళ్ళీ చిక్కుడుగాయలు కూడా వండేసాను. నేను అనుకున్నాను నైట్‌కి డిన్నర్‌లోకి, చపాతీల్లోకి చికెన్ కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి నైట్ డిన్నర్‌కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చికెన్ కర్రీ అయితే కొంచెమే వండడం వల్లనేమో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఎక్కువ వండేదానికంటే కొంచెం వండితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా! ఏమంటారు ఫ్రెండ్స్? మరి నేనైతే అలానే అనుకుంటాను. ఇక్కడ ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోతుంది. అండ్ అలాగే చిక్కుడుగాయ కూర అయితే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసానండి. మనకి చిక్కుడుగాయలు తొందరగా ఉడుకుతాయి కదా అని చెప్పేసి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ వంట అయితే అయిపోతుంది. ఇంకా మరో పక్క రాగి జావ అయితే కాసేస్తున్నాను. ఫ్రెండ్స్, మేమైతే రాగి జావలో మజ్జిగ కలుపుకొని తాగుతాము. మరి మీరేం కలుపుకొని తాగుతారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంతమంది బెల్లము అండ్ అలాగే పాలు వేసుకుంటారు. మాకైతే మజ్జిగ అయితేనే ఇష్టమండి. మజ్జిగ, ఉప్పు కరెక్ట్‌గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి తాగితే ఎగ్స్ తిని ఒక గ్లాస్ రాగి జావ తాగితే సరిపోతుందండి బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా దోస, ఇడ్లీ ఇవన్నీ స్కిప్ చేసేసాను ఈరోజు. ఓన్లీ లైట్ వెయిట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టాను. సో, ఇంక అందరం కూడా ఒక గ్లాస్‌కి అయితే తీసేసుకున్నాము. మజ్జిగ కలిపాను కదా! కొంచెం పలసగా కూడా ఉంది. చాలా చాలా బాగుందండి. మీరు తాగుతారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఇక్కడ చికెన్ కర్రీ చూసారు కదా! ఎంత చక్కగా ఉడికిపోయిందో. కొంచెమే చేసిన వల్లనే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగు. ఇంకా ఫైనల్‌గా పాలైతే కాయలేదు. అంతా వంట బ్రేక్‌ఫాస్ట్‌లన్నీ అయిపోయాయి. ఇంకా పాలు కూడా కాచి పెట్టేసుకుంటున్నాను. తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ చూడండి పాలు కూడా నేనైతే పాలు కాయటం మర్చిపోయాను. లీటర్ పాలు. సో, చూసారు కదా! ఇవైతే సిమ్‌లో పెట్టేసి మరిగించేసుకుంటున్నాను. మనకి అలా మరగడం వల్ల వెన్నదినే మంచిగా వస్తదండి. నేనైతే ఎప్పుడు కూడా అలాగే మరిగిస్తాను. ఇంకా పాలైతే పొంగిపోయినాయి. ఇప్పుడైతే నాకైతే కిచెన్‌లో వర్క్ అంతా అయితే అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి.